అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రేవంతాల సారు అప్పుడప్పుడు చూపెట్టుకుంటున్నాడా మార్కు. పట్టవుల ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోయి చూసిండు పార్కు. గల్పు దేశాలను ముఖ్యమంత్రి సారు ఉబ్బిస్తుండు మాటలతోని. మురిసి బయటి దేశాల్లో ఉండే తెలుగోళ్ళు సప్పట్లు కొడుతుండ్రు చేతులతోని. తెలంగాణ ముఖ్యమంత్రిని పని కట్టుకొని మరీ కలిసిండ్రు మినిస్టర్లు. ఓ పేరంటానికి రమ్మని ప్రేమగా పిలిచిపోయినరు ఇద్దరు సార్లు. కర్నూలు బస్సు గాలిపోగుడుకు కారణం దాన్ని నడిపిన డ్రైవరేనట. ఖుద్దు మందు మంత్రి జూపల్లి కృష్ణారావు సారే చెప్తున్నాడు ఈ మాట. అసలే ఇంటలేరట ఆబ్గారి ఉద్యోగులు మందు మంత్రి చెప్పినట్టు. కమలయ్య ఏలేటి సారు జూపల్లి సార్ను అరుచుకుంటూ పొట్టు పొట్టు. హైదరాబాద్ గుండెకాయ అయిన జూబ్లీ హిల్స్ సర్కారు స్థలం మీద ఎవ్వల కన్ను కూడా పడొద్దని ఇగురంతోని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఏలువడిలకు రాగానే రోడ్ నంబర్ 45లో జిహెచ్ఎంసీ పార్కు కట్టుండ్రి, పబ్లిక్ కు పనికొస్తుందని చెప్పిండట. అయితే ఇప్పుడు ఎవలకు చెప్పగా చేయక పోయి పార్కు పనులు పరిశీలిస్తున్నాడట. పని మీద బయటకు పోతున్న సీఎం యనుమల రేవంతాల సార్కు ఒకపారే జిహెచ్ఎంసీ పార్కు పనులు ఏడదాకా వచ్చినాయి, ఏం కథ అని అరుచుకోవాలని అనిపించిందో ఏమో గాని ఎవలకు చెప్పక చేయక సీదా జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 దగ్గర కడుతున్న జిహెచ్ఎంసీ పార్కులకు పోయి ఇట్లా పనులు పరిశీలించిండట. బుడపోరగాళ్ళు ఊగేదందుకు ఉయ్యాలలు, జారేతందుకు జారుడు బండలు, ఎక్కి తొక్కేదందుకు సైకిళ్ల సవారీ, ఇట్లా తీరొక్క ఏర్పాటు తాత్పరంగానే చేస్తున్నా అని చూసినట్టే అనిపిస్తలేదు. దినాం కాలనీలో ఉండేటోళ్ళు అంతా పార్కుల వాకింగ్ చేస్తట్టు మంచిగా చుట్టూ జారకుండా ఉండే పాలిజు బండలు వేయాలని ఆఫీసర్లతోని అన్నాడా అంటే అనడా. సంధ్యాల వాడకట్టులుండే పెద్ద మనుషులంతా వచ్చి కూర్చొని 4 ముచ్చట్లు మాట్లాడుకునేటట్టు ఇట్లా చిన్న చిన్న కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాట్లు కూడా చేసినరా అని ఇట్లా అన్ని కలెదిరిగి చూసినట్టే ఉండ్రు. అటెన్కచ్చికి పార్కుల పని చేసేటోళ్ళ దగ్గరికి పోయి యాళ్లకు కైకిళ్ళు ఇస్తురా, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు తిప్పలు పెడుతురా అని అడిగిండు కావచ్చు. ఆడున్న అవ్వలు మీ సర్కారు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్టే మా కైకిళ్ళు కూడా యాళ్ళకే ఇస్తుర్రు సారు. మీ సర్కార్లో మీరు మాట ఇస్తే మడమ దిబ్బరైతిరి, ఇచ్చిన మాట మీదనే ఉంటారైతిరి అని మనసులో అనుకోని మీదికి ఇస్తుండ్రనే అనుకోవచ్చు. అయ్యా సీఎం రేవంతాల సారు, మరి మీరు పార్కుల పనులు అవుతున్నాయని మంచిగానే చూసిండ్రు. ఇట్లనే పని కట్టుకుని ఎవలకు చెప్పక చేయక పల్లెల్లో ఐకేపీ సెంటర్ల కాడికి పోయి ఆడ కూడా మీ సర్కారు సవలతులు చక్కదనంగా చేసిందా చూడుండ్రి. అన్నదాతల అరిగోసలు అప్పుడన్నా మీకు అర్థమైతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సొంత పైకం పెట్టుకుని బయటి దేశాల నుంచి గాలి మోటార్ల టిక్కెట్ పెట్టుకుని గాలిలో ఎగురొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చేందుకు కారణమైందట కొందరు గల్పోళ్ళు. కోటర సీసానో బీరు సీసానో బిర్యానీ పొట్లమో ఓటుకు 500 1000 ఇయ్యకుంటే ఓట్లే వేయనట్టుంటే కొందరు జనం ఉన్న దగ్గరికి వచ్చి గల్పు కట్రీలా ఉండేటోళ్ళు ఓట్లు వేసిండ్రా ఏం కథనే అంటే ఇక చంద్రాల సార్ చెప్తున్నాడు ఇనుండ్రి. అయ్యా నారా చంద్రాల సార్, ఇక మీ నరకుడు సురువు చేయండ్రి. మొత్తం గల్ఫ్ కంట్రీలు అందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. జీవితంలో మరిచిపోమని మీరు మంచిగానే ఉబ్బిస్తుర్రు, వాళ్ళు చేతులు ఉబ్బేటట్టు సప్పట్లు మంచిగానే కొడుతుర్రు. మరి అంతనీయదుగా వాళ్ళు ఓట్లేస్తే మీరు ఏలువడిలకు వచ్చినాక ప్రజలకు ఏం చేసిరు సారు? గెలిచిన వెంటనే బాబు షూరిటీలు, భవిష్యత్తు గ్యారెంటీలు ప్రజలకు అందేటట్టు చూస్తామంటిరి. ఏడాది నర్దం దాటి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. మీరేదో ఉద్ధరిస్తారనుకుంటే అధికారంలోకి వచ్చినాక ఇట్లా మాటలు చెప్పి ఉబ్బిచ్చుడే ఉన్నది గాని ప్రజలకు చేసి పెట్టింది ఏం లేదు. ప్రజలు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినట్టే నమ్మికంగా జనంకు మీరు చేయవలసిన పనులు చేసి పెట్టి ఇట్లా చెప్తే ఇంకా మంచిగుంటది. ఈ ముచ్చటంతా 3 మాటల ముఖ్యమంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను పంజాబ్ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రత్యేకంగా వచ్చి సీఎం సార్ ఇంట్లోనే కలిసిర్రట. మరి ఎన్నడూ లేంది ఎంతమంది మంత్రులు వచ్చిర్రు, ఎందుకో పంజాబ్ నుంచే వచ్చి కలిసిర్రో ఏది మనం కూడా సీఎం సార్ ఇంటి దాకా పోయి అన్ని అరుచుకుందాం పాండ్రి, చలో హైదరాబాద్. అగో పువ్వుల గుత్తులు చేతుల పెట్టి చేతుల కారటు పెడుతున్న వాళ్ళిద్దరూ పంజాబ్ రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న ప్రభుత్వంలో మంత్రులట. ఒక ఆయన పేరు సంజీవ్ అరోరా, ఇంకొక ఆయన పేరు గుర్మీత్ సింగ్ కుడియాను. పంజాబ్ నుంచి ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చి ఇట్లా పువ్వుల గుత్తులు చేతుల పెట్టి పత్రిక చేతుల పెట్టి పోటువల ప్రేములు చేతుల పెట్టగానే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు సన్మానానికి సన్మానం ప్రతి సన్మానం అనుకుండో ఏమో గాని సీఎం సార్ కూడా ఇట్లా శాల్వా తెచ్చి మెడల వేస్తుంటే మెడలోంచి పంజాబ్ మంత్రి కూడా పద్ధతిగా చేపించుకున్నాడు.
అటెనక సిక్కి నందిబొమ్మ చేతుల పెట్టి ఫోటోలకు వీడియోలకు పోజులు పెట్టిర్రు. ముఖ్యమంత్రి సారు మురిపెం చూడుండ్రి చిరునవ్వులు ఎట్లా సిందిస్తుండో. ఆయనతోని పాటు అందరూ కూడా నవ్వుతున్నారు. అటెనక సిక్కి వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కూడా ఆస్మాన్ రంగులున్న షెల్ల తీసుకొచ్చి ఇంకో మంత్రి సారు మెడల వేయంగానే ఆయన మెడలోంచి వేపించుకున్నాడు. ఆయన చేతిలో నందిబొమ్మ పెట్టిర్రు. ఇక ఇట్లా ఇంత మంచిగా మర్యాదలు ఎందుకు చేసుకుండ్రు అంటే పంజాబ్ రాష్ట్రంలో గురుపురబు పేరంటం పెడుతున్నాము, మీరు పెద్ద చుట్టమూలే హాజరుపడి చెయ్యి గడిగిపోతే మాకు చెప్పరానంత సంబరం అంటే అబ్బా మీరింత మర్యాదగా పిలిచినాక నేను రాకుండా ఊకుంటానా, తప్పకుండా వస్తా అని సార్ కూడా అన్నాడట. ఇగో ముఖ్యమంత్రి సార్ ఇంట్లో పిలుపుల కార్యం ఇట్లా అయితే మంచిగా అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కర్నూలు దగ్గర గాలిపోయిన ప్రైవేటు బస్సు ప్రమాదంకు కారణమా బస్సు డ్రైవరేనట. అగో ఇంకా ప్రమాదమంతా పెదగానికి ఏమైందని ఓ దిక్కు ఆఫీసర్లు పోలీసులు తాకతుకు మించిది అనలాడుతుండ్రు. అసోడిది ఇప్పుడు ప్రమాదం జరిగేందుకు కారణం డ్రైవరే అని ఎవరన్నారు అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండి. అయ్యా తెలంగాణ ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇక చెప్పుర్రి. స్పష్టంగా బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. వినరా మంత్రి సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకొని చేస్తాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకురాలి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది కొంత కూడా జరిగింది. అయ్యా మంత్రి జూపల్లి కృష్ణారావు సారు మొదలు మీ చేయి సర్కారు ఇగురంతోనే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులను పిలుచుకొని బస్సులు బరాబర్ ఫిట్నెస్ తోనే ఉన్నాయా? బస్సులు నడిపేటోళ్లకు మొదలు ట్రైనింగ్ ఇచ్చిర్రా? ఆపత్తి వస్తే ఎట్లా స్పందించాలనో వాళ్లకు ట్రైనింగ్ ఇప్పిస్తే ఇటువంటి ప్రమాదాలు అయినప్పుడు ఎవరి ప్రాణాలకు ఏం కాకుండా కాపాడేటట్టు ఉంటారు కదా సారు. అయినా ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. ఇప్పటి సందైన బస్సు డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎటువంటి పొరపాట్లు కూడా చేయకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. అట్లనే పెద్ద పెద్ద బస్సుల్లో మంటలు ఉడితే వెంటనే బస్సుల మొత్తం మంటలు నిండకుండా ఫైర్ సిస్టమ్ పెట్టి మంటల నుంచి రక్షణ పొందేటట్టు ప్లాన్లు చేయాలి సారు. అప్పుడే ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మందు తాగినోడు ఎవరి మాట వినడంటారు చూడండి. ఆగో అట్లనే ఆ మందును తయారు చేసి మందిపానాల మీదికి తెచ్చే శాఖల పనిచేసే అధికారులు కూడా మందు మంత్రి మాటలు ఇంటలేరట. అగో ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు మాట ఈయనడి కాడికి వచ్చిందా? ఎవల బిర్రు చూసుకుని వాళ్ళు అట్లా చేస్తుండ్రంటారా ఈయనుండ్రి. అయ్యా కమలం పువ్వు పార్టీ ముత్తైదువు కం సిఎల్పి లీడర్ అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు ఇక మీ ఎత్తిపొడుపు సురువు చేయండి. స్వయంగా మంత్రి గారు రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఈయన చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు. అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం. అట్లా ఖుద్దు మందు మంత్రి చెప్పినాక కూడా వినకపోవడకు కారణం ఏందో మీరే చెప్పుర్రి సారు. మీ మధ్యలో సమన్వయం లేకపోవడం, బాటంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా, లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలైతే 100 కోట్ల టెండర్ల ముచ్చట్ల వాటాలు వంచుకునే కాడ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు మందు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు పుసకగా పోయేసరికి కమలయ్య ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఇట్లా ఎత్తి పొడుస్తున్నాడట. మరి వాటాలు అంటుండ్రు కాబట్టి ఆ వాటాల పంపకం గురించి ఏడ పాలు పెట్టుకుందాం అనుకుండ్రో ఏడ పుసగలేదో మీ తార ఆధారాలు కూడా ఉంటే బయట పెట్టి దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీరే ధర్మంగా చెప్తే ఇంకా మంచిగుంటది కదా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కు ఏమన్నా చేయాలనే తపన తప్పితే ఎన్నడూ కూడా అన్యాయం అనేది చేయలేదట, అక్రమాలు అనేది చేయలేదట, గుండాగిరి జోలికి ఓనే లేదట. అగో ఇప్పుడు కడియం శ్రీహరి సార్ గురించి ఇవన్నీ ముచ్చట్లు ఎవరన్నారే బాలన్న అంటారా మీరే చూడు. మీకు తెలియదు ఏమున్నది, నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. గత 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎన్నడూ రౌడీజం చేయలేదు, నేను ఎన్నడూ సెటిల్మెంట్ చేయలేదు, ఎవరిని బెదిరించి బలవంతపు వసూలు చేయలేదు. ఇన్నరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. భూ కబ్జాలు చేయలేదు, నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది, అనునిత్యం నేను ప్రజల్లో ఉంటాను, నన్ను ఎందుకు నా ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలను అనే ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాలకి పోయేటానికి నాకు ఇష్టం.
అయ్యా కడియం శ్రీహరి సారు మరి కావలసుకొని బట్టగాల్సి మీదేసి బదనాం చేసుడు మీకు రాదని మంచిగానే అంటున్నారు గాని మరి మీ నియోజకవర్గం ప్రజల మీద అంత ప్రేమనే ఉంటే మీరు ఎమ్మెల్యేగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతుంది సారు ఇప్పటి వరకు ఎగురంతో ఎన్ని కోట్లు పట్టుకొచ్చి స్టేషన్ గణపూర్లో అభివృద్ధి పనులు చేసిరు సారు అరువులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా సారు మొన్న ఇందిరమ్మ ఇల్లు కోసం ఓ వికలాంగుడు వస్తే నువ్వు ఎవరెదందుకు వచ్చినావా అని చెప్పి ఆయనను అందరి ముంగట ఆఫీసులకు వెళ్ళి బయటకే లగొడుతిరి అదే నా సారు మీకు ఓటర్ల మీద ఉన్న ప్రేమ సొచ్చదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అన్నట్టు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినప్పుడు ఏ పార్టీలో ఉండి మీరు ఏలుబడి చేస్తున్నారని అడిగితే చెప్పేందుకు ముఖం లేక ముఖం అడ్డం పెట్టుకుంటుర్రు మీరు స్టేషన్ గణపూర్ను ఎక్కదీపమూలే ఎలగబెడతారంటే పబ్లిక్ నమ్ముతారా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు హైదరాబాద్ పట్టణంలో ఉన్న చాలా జిమ్ సెంటర్లలో అడ్డమైన మందులు సూదులు వాడుకుంటా పెయ్యిని పెంచే పని పెట్టుకున్నారట కండలు పెంచేందుకు పాడుమల్లె సూదులు మందులు వేసుకుంటున్నారట తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు మురక చూసి దొరకబట్టే బాపతని ఎరుకుండి కూడా తీసుకుంటురా అంటే అరుచుకుందాం పని పొదుగాల లేచి పెయ్యిలొంచుదామని చాలా మంది జిమ్ములకు పోయి చెమటలు సిందించుకుంటా కండలను కొండల లెక్క తయారు చేసుకోవాలని తిప్పలు పడుతుంటారు కదా చాలా జిమ్ సెంటర్లలో పిక్కలు పిడికల లెక్క అయ్యేందుకు కండలు కొండల లెక్క అయితాయని బాడీ మొత్తము 6 ప్యాకు 8 ప్యాకులు తయారైతాయని సూదులు మందులు షేకులు దాగుకుంటా వర్కౌట్ చేస్తురట అయితే ఆ జిమ్ముల్లో ఇచ్చే సూదులు మందులన్నీ కూడా అడ్డమైన డ్రగ్స్ సంబంధం ఉండేటి ఏనట అసొంటి వాడి పెయ్యిలు ఖరాబు చేసుకుంటారు అసొంటి అడ్డమైన మందులు సూదులు వాడే జిమ్ సెంటర్లను కూడా ఇడిచిపెట్టొద్దని చెప్పక చేయక డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ ఆఫీసర్లు అందరూ పనిగట్టుకొని పట్టణంలో 20 జిమ్ సెంటర్ల మీద దాడి చేసిర్రట అన్ని తిరిగిర్రట జిమ్ములు నడిపిస్తున్న ఓనర్లకు కూడా గట్టిగానే చెప్పుకొచ్చిర్రట అడ్డమైన సూదులు మందులు వాడినట్టు తెలిసినా ఎవలను ఇడిచిపెట్టము దుకాణం బంద్ పెట్టించి సర్కారు వారి లాంఛనాలతో ఎదురుకపోయి మిమ్మల్ని జైల్లోనే కూర్చోబెడతామని చెప్పుకొచ్చిర్రట అయ్యా కండలు పెంచుకొని కొండలు పిప్పి చేయవలసిన పని కూడా లేదు కానీ ఆరోగ్యంగా ఉండేందుకు దినం ఓ గంట సేపు వ్యాయామాలు ఎక్సర్సైజులు చేసుకుంటా వాకింగులు చేస్తే పానాలు కూడా అలక ఉంటాయి మంచిగా ఉంటాయి సోకల కోసము అందాల కోసము ఎంజాయ్ల కోసం అడ్డమైన మందులు సూదులు వాడితే ఆగానికే వస్తుంది ఆరోగ్యం దెబ్బతింటది మీ గురించే చెప్తున్నాము మంచిగుండుర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు కారు పార్టీ లీడర్లు షై సర్కారు బాకీ కారణలు పట్టుకొని బదనాం చేసుడు కాదు 10 ఏళ్లు ఏలుబడిల పబ్లిక్ కు బాకీ ఉన్న హామీలు చెప్తే ఆగమవుతారట అగోబోదికు ఇప్పుడు ఏలుబడిలో ఉన్న షై సర్కారు పథకాలను కొలాయిస్తలేదంటే ఇప్పుడు కారు పార్టీ ముచ్చట కాయిస్గా ఎవరు ముంగటేసిరే ఏం కథనే బాలన్న అంటే ఇవయ్యననే గురించి మాట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు మరి ఆ బాకీ ఏమైంది దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు మరి ఆ బాకీ ఏడవైంది నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు మరి ఆ బాకీ ఏడవైంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు మరి ఆ బాకీ ఏడవైంది మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నావు మరి ఆ బాకీ ఏడవైంది చెప్పుకుంటూ పోతే ఏదైతే మీ చరిత్ర 100 పేజీల అబద్ధాల పుస్తకం ఇన్నరా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ ఏమంటున్నాడు అయ్యా ఎమ్మెల్సీ సారు మరి మీరు కారు పార్టీ బాకీ కారట్లా ముచ్చడం మంచిగానే చెప్తున్నారు కానీ అంటే 10 ఏళ్లలో కారు పార్టీ పెండ తిన్నదని ఇప్పుడు మీ షై సర్కారు కూడా పెండనే తింటదా సారు వాళ్ళు బాకీ కారట్లు పట్టుకొని బదనాం చేసుడు కాదు మరి మీ కాంగ్రెస్ సర్కారు పబ్లిక్ కోసం ఏం కమాలు కట్టింది సారు మీరు ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేసినాక ఏమేలుగా పెట్టిరు సారు మీరు ఎమ్మెల్సీ అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేస్తారు షై సర్కారుతో చర్చించి విరాన జాబ్ క్యాలెండర్లు ఏపిస్తారు సర్కార్ నౌకర్లకు నోటిఫికేషన్ లేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఆశపడి మిమ్మల్ని ఎమ్మెల్సీని చేస్తే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి అయినా మీ లీడర్లంతా ఒకటే సారు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు కానీ అధికారంలోకి వచ్చినాక ఎవి కూడా పట్టించుకోరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణలో ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు చూసుకుంటున్న చదువుల శాఖ ఎంత సత్రోలు ఉన్నదో మొన్నటిదాకా ఆయన ఫుడ్ పాయిజన్లు ఇక పిల్లల పరిస్థితి చూసినాం కదా మెస్సు ఛార్జీలు పెంచినా మెనూల మార్పు తీసుకొచ్చినా మార్పు రాలేదు కదా ఇక ఇప్పుడు వసతి గృహాలలో ఎలుకలు పిల్లలను గరిచే కాడికి వచ్చిందట ఏం మార్పో ఏమో పోరి హనుమాన్ల దేవుని గుడి లేని ఊరు లేదు అన్నట్టు కోతులు లేని ఊర్లు కూడా లేకుండా పోయినాయి గత బీఆర్ఎస్ ఏలుబడిలోనే కోతలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అన్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందో ఊర్ల పొంట కోతలు చూస్తేనే అర్థమవుతుంది అది సరే కానీ మరి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గిరిజన పాఠశాల అయిన మీ హాస్టల్లో ఎలుకలు ఉన్నాయట ఆడపిల్లలకు అరుస్తున్నాయట ఆ ముచ్చటేంది మేడము నాకు పడుకోవడానికి కూడా మాకు జాగా లేక నానా అవస్థలు పడుతున్న మాట మాత్రం వాస్తవం దీంట్లోనే గడుపుకుంటున్నాం అదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది కాలేదు ఇవి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతేనే తప్పిస్తే దీన్ని మనం ఇష్యూ చేసుకోవాల్సిన
అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీరు చూసుకుంటున్న చదువుల శాఖ ఎంత సత్రోలు ఉన్నదో గోసలు ఉన్నాయని ఈ మేడం చెప్తున్న మాటలు వాటి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఎలుకలు ఆడపిల్లలను గరిచేంత మార్పు వస్తుంది అనుకోలేదు. ఎడ్యుకేషన్ శాఖలో మంచిగా మార్పు తీసుకొస్తున్నామని మీరు చెప్పి మీరు ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే ఇట్లా ఎలుకలు కూడా వచ్చేటట్టు అంత లాపర్వగా డ్యూటీలు చేస్తున్న లత్కోరు ఉద్యోగులు ఎవరో అరుచుకొని వాళ్ళ కథేందో చూసి మళ్ళా ఎలుకల బాధ లేకుండా చెయ్యండి. ఎలుకలు ఉన్నాయని పాములు వస్తే అదో పెద్ద పరిశాన్ సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాటి ఓరుగల్లు నేటి వరంగల్లును ఆనుకొని ఉన్న హనుమకొండల నిట్ కాలేజోళ్ళు గాల్యకు రాకెట్లు ఎగిరేసుకుంటా సంబురాలు చూడ సక్కదరంగా చేసుకుంటురట. రాకెట్లు అంటే దీవుల పండుగ నాడు గాలుస్తారు కదనే, పండుగ లేనాక ఎన్ని దినాలకు గాలుస్తుర్రా అంటే పటాకుల పండుగ నాడు గాల్య లేపే రాకెట్లు కావవి. మరి ఎవ్వి అంటే చెప్తా పండి. అగో చూసినరా, మైదానంలో ఉండి ఎగిరేస్తున్న చిన్న గాలి మోటార్లో ఉన్నది అది రాకెట్ అట. దాన్ని సీ రాకెట్ అంటారట. చేతులతోనే గాలిలోకి ఎగిరేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఈ తీరుగా సంబురాలు చేసుకురట. అది మొగుల మీదకి పోయి గిర్రా గిర్రా గిరికీలు కొడుతుంటే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ టాలెంట్ చూసి వారెవ్వ ఏమన్నా ప్రతిభ ఉన్నదా అనుకుంటా కీకెలు పెడబొబ్బలు పెట్టుకుంటా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్లా హనుమకొండల రేసు కార్లు, సీ రాకెట్లు, 3D టెక్నాలజీ పేరంటము 2 దినాలు పెట్టి ఏం తక్కువ 50 దాకా ప్రోగ్రాంలు పెట్టిరట. ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్క టాలెంట్ ఇట్లా బయట పెట్టిరట పిల్లలు. ఈ కార్యానికి దేశంలో ఉన్న చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీల ప్రయోగాలు చేసే విద్యార్థులు వచ్చిర్రట. వాళ్ళ ప్రతిభను చూపెడితే అందరూ తారీఫు చేసిర్రట. ఎవరువా మనోళ్ళ తన టాలెంట్ లేదని చెప్పింది. ఇంత మంచి ప్రతిభ ఉన్నోళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి బయట దేశాలకు మనోళ్ళు ఏం తక్కువగారని రుబడిస్తారు. ప్రభుత్వాలు కూడా ఇసొంటోళ్ళని ఎంకరేజ్ చేస్తే భారతదేశం పేరు బయట దేశాలకు కూడా ఇట్లా గాలి మోటారు గుయ్యిన గాలిలకు ఉరికినట్టే మొయ్యన మూత మోగిపోతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ స్వామి గుడికాడ పెట్టిన LED టీవీల దేవుని పాటలు, పారాయణాలు, ప్రవచనాలు బంధు పెట్టి పెద్దెత్తున బయట దేశం ప్రకటనలు కోకా-కోలా కంపెనీ యాడ్స్ చేస్తురట. గుడిలో దేవుని నామస్మరణ చేసుకునే వీడియోలు చూపెట్టేందుకు LED స్క్రీన్లు పెడితే అందులో అడ్వర్టైజ్మెంట్లు చేసుడేందే అంటారా? ఇగో చూడుర్రి. అగో చూసినరా, గుడి మీద పెట్టిన LED స్క్రీన్లల్లా పెద్ద పెద్ద టీవీలల్లా ఇట్లా కంపెనీల వీడియోలను పెట్టి ఎట్లా ప్రచారం చేస్తుర్రో. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి అడ్డమైన పనులు చేసుడు ఏందని అడిగేందుకు పోతే గుడి పెబ్బలైన ఈవో డిఈఓలు ఇద్దరు కూడా బయట దేశం టూర్లకు పోయిర్రట. ఇదే ముచ్చట ఇన్ఛార్జి ఈవోను అరుచుకుందామని పోతే ఆయన కూడా అందుబాటులో లేకుంటే ఏఈఓ సార్ దగ్గరికి పోయి ఏంది సార్ ఇది ఇట్లా కంపెనీల యాడ్స్ గుడికాడ చేసుడు ఏంది అంటే నాకేం తెలియదు అని 2 చేతుల్లో అవట్టిండట. అమ్మా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మీరు కమిషన్లు టెండర్ల మీద పెట్టిన మనసును మీరు చూసుకుంటారా మీ శాఖలో ఉన్న గుళ్ళ మీద కూడా పెట్టుండ్రి. ఒదికు మీరు ఏమంట గుళ్ళు గోపురాల మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసినరో గాని పవిత్ర పుణ్యక్షేత్రాల సౌలతులు చక్కదనంగా లేకుండా భక్తులకు అంతా పరిశాన్ ఉంటున్నదట. ఆలయాల కాడ ఆగమాగం ఉన్నదని ఇప్పటికైనా అర్థమైంది కాబట్టి ఇప్పటి సందాన ఇగురంతో వెంటనే యాదగిరి గుట్టల కంపెనీల ప్రకటనలు బంద్ పెట్టించి ఎవరు చేసిండ్రు ఎవరు ఏయమన్నారో అరుచుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ కాడ కొందరు దొంగ బాబాగాళ్ళు ఇండ్లకు దుకాణాలకు పోవుకుంటా తెల్ల పౌడర్ జల్లుకుంటా పబ్లిక్ ను మోసం చేసే పని పెట్టుకున్నారట. మరి వాళ్ళు దొంగ బాబాలని ఎవరు ఏర్పాటు చేసిర్రు, పబ్లిక్ దగ్గర తీసుకున్న పైసలు తిరిగి వాపసు ఇచ్చిర్రా, వాళ్ళంతా ఏడికేలు వచ్చిర్రు ఏం కథ అంటే అన్ని చెప్తా పారి. गाड़ी के साथ सीज हो जाती गाड़ी नहीं दिया साहब 500 रुपये तो अब कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो नहीं दिया साहब. అగో చూసినరా, నెత్తికి పెద్ద కండవా కట్టుకుని ఇట్లా మెడ నిండా రుద్రాక్ష మాలలు వేసుకొని ఇట్లా ముఖానికి పౌడర్ రాసుకొని పొద్దుగాలనే స్టేషన్ కనుపూర్లో చాలా దుకాణాల పొంట ఓవుకుంటా పౌడర్ తీసి ముఖానికి కొట్టుకుంటా పైకం అడుగుతున్నారట. మేము బాబాలం వచ్చినామని మాయమాటలు చెప్పుకుంటా 100, 200, 300, 500 దాకా కూడా వసూలు చేస్తుర్రట. చాలా మంది వీళ్ళను బాగా అబ్జర్వ్ చేసి వీళ్ళను చూస్తే దొంగ బాబాలు ఉన్నట్టున్నారని దొరకబట్టి పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చిర్రట. ఓ అన్న బాబాల గురించి చెప్తుండు ఈయనుండ్రి. స్టేషన్ కనుక పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు. దయచేసి ఇన్నరా ఇట్లా పొద్దుగాలనే ఇట్లా ఏషాలు కట్టి దోచుకునే పని పెట్టుకునే దొంగ బాబాలను నమ్మొద్దని చెప్తున్నారు. ప్రజలు కూడా బాబాలమని కొందరు బద్మాషిగాలు రాగానే వాళ్ళు ఎట్లా నమ్ముతారో. ఇసొంటోళ్ళు చేయంగా మంచి మంచి సాములకు బాబాలకు చెడ్డ పేరు రావట్టే కదా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు.
ఇది అలానే తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని